ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మన టీమిండియా తమ ఫస్ట్ మ్యాచ్ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ టీంతో ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో గెలవడం అయితే మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. అయితే అసలు బంగ్లాదేశ్ టీంలో ఏ ప్లేయర్స్ మనకు థ్రెట్గా మారే ఛాన్స్ ఉంది? మెయిన్లీ వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఎలాంటి కాంపిటీషన్ నడిచింది? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 5 ముష్ఫిక్ రహీం వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక క్రూషియల్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ టీంలోనే ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ముష్ఫిక్ రహీం. సో అతనైతే మిడిల్ ఆర్డర్లో బంగ్లాదేశ్ టీంకు ఒక బ్యాక్ బోన్ లాంటాడు. ఎస్పెషల్లీ స్పిన్ బౌలింగ్ని చాలా బాగా ఆడుతుంటాడు. సో ప్రజెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడబోతున్న మన టీమిండియా స్పిన్నర్స్ మీద అతను కొంతవరకు మంచి రికార్డే ఉంది. కానీ అక్షర్ పటేల్కి అగెనిస్ట్గా చూసుకుంటే కాస్త తడబడ్డాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మొత్తం 4 ఇన్నింగ్స్లో తలపడగా 45 బాల్స్ వేసిన అక్షర్ పటేల్ 37 పరుగులు ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి ముష్ఫిక్ రహీంని అవుట్ చేశాడు. సో ప్రజెంట్ మన టీమిండియాకు ఉన్న స్పిన్నర్స్లో అక్షర్ పటేల్కి అగెనిస్ట్గా మాత్రమే రహీంకి తక్కువ యావరేజ్ ఉంది. కానీ మిగతా స్పిన్నర్స్ విషయానికి వస్తే మాత్రం మరింత ఎక్కువ స్ట్రైక్ రేట్ తాడకపోయినప్పటికీ ఎక్కువసార్లు తన వికెట్ని సమర్పించుకోలేదు. ఇన్ఫాక్ట్ ఒకసారి అవుట్ అయ్యాడు మిగతా స్పిన్నర్స్ అందరికీ. సో దీంతో డెఫినెట్లీ మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్ వర్సెస్ మెహదీ హసన్ మిరాజ్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండబోయే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎస్పెషల్లీ ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్తో జరిగిన 3 వన్డేల సిరీస్లో చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేశాడు. బట్ 8 సిరీస్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఎక్కువగా స్పిన్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. సో నార్మల్గా ఒకప్పుడు శ్రేయస్ అయ్యర్కు పేస్ బౌలింగ్ అగెనిస్ట్గా వీక్నెస్ ఉండేది. కానీ బ్రేక్ తర్వాత అతను చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ చాలా ఈజీగా ఆడుతున్నాడు. ఈవెన్ స్పిన్ బౌలింగ్ కూడా బాగానే ఆడుతున్నాడు. బట్ పేస్ బౌలర్స్ కంటే స్పిన్ బౌలర్స్ ఎక్కువసార్లు అవుట్ అయిపోతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే శ్రేయస్ అయ్యర్ మెహదీ హసన్ మిరాజ్తో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్గా అతనికి అయ్యర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ ఇప్పటివరకు వీళ్ళిద్దరు తలపడ్డ 2 ఇన్నింగ్స్లో 25 బాల్స్ వేసి 34 పరుగులు ఇచ్చినప్పటికీ 2 ఇన్నింగ్స్లో కూడా అయ్యర్ని అవుట్ చేశాడు అతను. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఎదురైన 2 సార్లు కూడా అయ్యర్ వికెట్ను మెహదీ హసన్ మిరాజ్ తీసుకున్నాడు. దీనివల్ల మరోసారి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 3 విరాట్ కోహ్లీ వర్సెస్ తస్కిన్ అహ్మద్. ఇదైతే ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ మధ్య ఉండిపోయి ఒక మంచి బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ విరాట్ కోహ్లీకి బంగ్లాదేశ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది వన్డే ఫార్మాట్లో. ఐ థింక్ 75 వరకు యావరేజ్ ఉందనుకుంటా. సో బంగ్లాదేశ్కి అగెనిస్ట్గా కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది. అలాగే వాళ్ళ బౌలర్స్ అందరి మీద కూడా చాలా మంచి రికార్డే కనిపిస్తుంది. బట్ ఎనివే తస్కిన్ అహ్మద్ అయితే ప్రీవియస్గా కోహ్లీని తక్కువ పరుగులు అవుట్ చేశాడు. ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మొత్తం 4 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ ఈ 4 ఇన్నింగ్స్లో 34 బంతులు వేసిన అతను 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీని ఒకసారి అవుట్ చేశాడు. సో బంగ్లాదేశ్ మీద ఓవరాల్ యావరేజ్తో కంపేర్ చేసుకుంటే ఇదైతే చాలా తక్కువ ఉంది. పైగా ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఫామ్ చూసుకున్న మరీ అంత టాప్ మ్యాచ్లో లేదు. దీంతో ఖచ్చితంగా తస్కిన్ అహ్మద్ కోహ్లీని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు పై చేసి సాధిస్తారనేది. నెంబర్ 2 నజ్ముల్ శాంటో వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే మ్యాచ్లో ఉండబోయే ఒక ఇంపార్టెంట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో ఈ ఫార్మాట్కు బాగా సూట్ అయ్యే ప్లేయర్. రన్స్ బాగానే కొడుతూ ఉంటాడు. బట్ 8 మ్యాచ్లో ఇన్ఫామ్ రవీంద్ర జడేజా బంగ్లాదేశ్ టీంకు ఒక అతిపెద్ద థ్రెట్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ టీంలో చాలామంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ జడేజా ఫామ్ అద్భుతంగా ఉంది. సో మీరు బంగ్లాదేశ్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టాప్ 7లో ఆల్మోస్ట్ 6 రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. దీంతో మ్యాచ్లో మనకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అయిన జడేజా మరి అక్షర్ పటేల్ ఇద్దరు కూడా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయి. మెయిన్లీ జడేజా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. పైగా అతనికి బంగ్లాదేశ్ కెప్టెన్ మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు తలపడి ఒకే ఒక్క ఇన్నింగ్స్లో 4 బంతులు వేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒక్క ఇన్నింగ్స్లోనే అతను అవుట్ కూడా చేసేశాడు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే జడేజా బంగ్లాదేశ్ టీంకు ఒక అతిపెద్ద థ్రెట్గా మారే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 1 రోహిత్ శర్మ వర్సెస్ ముస్తఫిజుర్ రహమాన్. ఇదైతే పవర్ఫుల్ ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మన కెప్టెన్ రోహిత్ శర్మకు ఆ లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్కి అగెనిస్ట్గా ఒక వీక్నెస్ ఉంది. సో ఇనీషియల్గా కొత్త బాల్తో లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ బౌలింగ్ చేసినప్పుడు ఆ ఇన్కమింగ్ బాల్కు రోహిత్ శర్మ స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ముస్తఫిజుర్ రహమాన్ అంతలా కొత్త బాల్ని తీసుకోడు. అతను ఎక్కువగా బాల్ హోల్డ్ అయిన తర్వాత బౌలింగ్ చేస్తూ ఉంటాడు. అయితే రోహిత్ శర్మకి అగెనిస్ట్గా చూసుకుంటే అతనికైతే ఓ మాస్టర్ రికార్డు కనిపిస్తుంది. మరి అంత టాప్ మ్యాచ్ రికార్డు కాదు. బట్ స్టిల్ అతనైతే 3 సార్లు అవుట్ చేశాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మొత్తం 10 ఇన్నింగ్స్లో తలపడ్డారు. అండ్ ఈ 10 ఇన్నింగ్స్లో 123 బాల్స్ ఫేస్ చేసిన మన హిట్మ్యాన్ 130 పరుగులు చేశాడు. అలాగే ముందు చెప్పుకున్నట్టే 3 సార్లు అవుట్ అయ్యాడు. సో ముస్తఫిజుర్ రహమాన్కి అగెనిస్ట్గా యావరేజ్ మరియు స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. కానీ రోహిత్ శర్మ సెట్ చేసిన స్టాండర్డ్తో పోల్చుకుంటే కాస్త తక్కువగా ఉంది అంతే. బట్ ఎన్నో బ్యాక్ ఆఫ్ ది మైండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అని వీక్నెస్ ఉంది కాబట్టి వాళ్ళైతే పవర్ ప్లేలో ముస్తఫిజుర్ రహమాన్ ఖచ్చితంగా ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఇద్దరు వెల్ నోన్ ప్లేయర్స్ మధ్య జరగబోయే బ్యాట్లో ఎవరు పై చేసి సాధిస్తారనేది. సివిగేస్ మన టీమిండియా మరి బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ బ్యాటిల్ కోసం ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టాట్స్ వీడియోస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.